1983లో ద్వారకా నగరం గురించి తెలుసుకోవడానికి వెళ్లిన సైంటిస్ట్ అసలు అంత షాకింగ్ గా ఏం చూసారు? ఒక రీసెర్చర్ చెప్పిన దాని ప్రకారం సముద్రానికి 130 అడుగుల లోతుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ సిటీని చూసారని చెప్పారు. ఆ సిటీ ప్రెసెంట్ ఉన్న సిటీస్ తో కంపేర్ చేస్తే 10 టైమ్స్ అడ్వాన్స్డ్ గా ఉందంట. బయో రీసెర్చర్స్ అక్కడ ఉన్న రాక్స్ ని రీసెర్చ్ చేయగా ఇవి మహాభారతం కాలం నాటివని, ఆల్సో ఇది స్వయంగా శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం ఎంతో ప్రేమగా కట్టించుకున్న ద్వారకా నగరం అని కొందరు రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ ద్వారకా నగరం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం కారణంగా మునిగిపోయింది. ఈ నగరం మునిగి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయినా గానీ సముద్రంలో చెక్కు చెదరకుండా అలానే ఉంది. రీసెర్చర్ పాడ్కాస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కృష్ణుడు పడుకోవాలని రామాయణం కథ యశోదాదేవి కృష్ణుడికి ప్రతిరోజు చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెప్తుంది. సరే అమ్మా, అయితే కథ చెప్పు, పడుకుంటానని అంటాడు. ఏం కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి, అనగనగా దశరథ మహారాజు గారు ఉండేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెప్తున్నప్పుడు కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అప్పుడు యశోద, అమ్మయ్య, కృష్ణుడు చిన్నగా పడుకుంటున్నాడు అని కథ చెబుతూ ఉంది. ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకొని వెళ్లిపోయాడు అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి, లక్ష్మణ, ఇలా ధనస్సు పట్టుకొని రా అని అంటాడు. ఉలిక్కి పడిన యశోదాదేవి, ఏమిటి కృష్ణుడు ధనస్సు పట్టుకొని రమ్మంటున్నాడు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వి, ఓహో అది రామవతారం కదా అని పడుకుంటాడు. అర్థమైందా మామ? బాయ్. కృష్ణుడు దత్తాత్రేయుని జన్మ రహస్యం మీకు తెలుసా? పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు వారి భార్యల కోరిక మేరకు మహాశక్తి సంపన్నురాలైన అత్రిముని భార్య అయినటువంటి అనసూయాదేవి యొక్క శక్తిని పరీక్షించదలుచుకున్నారు. వారు బ్రాహ్మణ వేషం ధరించి ఆశ్రమం వద్దకు వెళ్లారు. అనసూయాదేవి వారిని భోజనముకు ఆహ్వానించగా వారు మాకు ఒక నిష్ట కలదని, అది ఏమనగా వివస్త్రమై వడ్డించినప్పుడే భుజిస్తాము అని చెప్పారు. అనసూయ ఏమాత్రం సందేహించక భోజనమునకు కూర్చోమని చెప్పి వారిపై మంత్రజలం చల్లగా వారు ముగ్గురు శిశువులుగా మారిపోయారు. అప్పుడు ఆమె వివస్త్రమై వారికి వడ్డించింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తమ అసలు రూపాలు పొందారు. అప్పుడు ఆ త్రిమూర్తులు ఆమె శక్తికి తల ఉంచి, నీకు పుత్రునిగా మేమే జన్మిస్తాం తల్లి అన్నారు. అలా జన్మించిన వాడే ఈ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుని జన్మ రహస్యం మీకు తెలుసా? పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు వారి భార్యల కోరిక మేరకు మహాశక్తి సంపన్నురాలైన గణేశుడు ఆకలితో పార్వతీదేవి శివుడినే మింగేసింది అని మీకు తెలుసా? ఒక రోజు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి విపరీతంగా ఆకలి వేయడంతో తనకి తినడానికి ఏమైనా కావాలి అని పార్వతీదేవి శివుడిని పదే పదే అడిగింది. కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతి అంటున్న మాటలు పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. పార్వతీదేవికి క్షణ క్షణానికి విపరీతంగా ఆకలి పెరగడంతో చేతికి దొరికినవన్నీ తినడం మొదలు పెడుతుంది. అలా ఒక రోజు అంతా ఎంత తిన్నా కూడా పార్వతీదేవి ఆకలి అస్సలు తీరలేదు. అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి అడ్డుపడుతున్న శివుడిని కూడా పట్టించుకోకుండా శివుడిని నోట్లో వేసుకుని మింగేస్తుంది. పార్వతీదేవి శివుడిని మింగిన వెంటనే ఆవిడ ఆకలి మాత్రం చల్లారింది. కానీ శివుడి గొంతులో ఉండే గరళ ప్రభావానికి పార్వతీదేవి శరీరం అంతా పొగలు కక్కుతూ చర్మం అంతా వదులుగా మారి కాంతిహీనమై బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోయింది. పార్వతీదేవి శివుడిని మింగేయడంతో పార్వతీదేవికి భర్త లేని కారణంగా ఇకపై వైవిధ్యంతో ఉండే ధూమావతిగా పిలవబడతావు అని పార్వతీదేవి పొట్టలో ఉన్న శివుడు అన్నాడు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? హర హర మహాదేవ అని కామెంట్ చేయండి. పార్వతీదేవి లక్ష్మీదేవి విష్ణువు పాదాలను ఎప్పుడూ నొక్కుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇదే ప్రశ్న ఓసారి నారదముని లక్ష్మీదేవిని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెబుతుంది, గ్రహాల ప్రభావం మనుషులకే కాదు దేవుళ్లకు కూడా ఉంటుంది. మగవారి పాదాలలో రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఉంటాడు. ఆడవారి చేతులలో దేవతల గురువు బృహస్పతి నివసిస్తూ ఉంటాడు. ఆడవారు భర్త పాదాలను తాకినప్పుడు దేవుడికి రాక్షసులకి కలయిక ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ దాంపత్యం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటుంది. అందుకే మన పెద్దలు భార్యలు భర్త పాదాలను తాకడం మంచిది అని చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన చెల్లెల్ని శపించింది అని మీకు తెలుసా? లక్ష్మీదేవికి ఒక చెల్లెలుండేది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె అచ్చం లక్ష్మీదేవిలానే ఉండేది, కానీ ఎప్పుడూ నల్లని బట్టలు వేసుకొని ఉండేది. ఆమెకి తన అక్క అయిన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు ఆమెను కలవడానికి వెళుతూ ఉండేది. అలా ప్రతిరోజు రావడంతో విసిగిపోయిన లక్ష్మీదేవి కోపంతో, అలక్ష్మి, నువ్వు నన్ను నా భర్తని ఏకాంత సమయం ఎందుకు గడపనివ్వడం లేదు? ఎందుకు ప్రతిరోజు ఇలాంటి సమయంలో వచ్చి విసిగిస్తున్నావు? మమ్మల్ని ఏకాంతంగా వదిలే అలక్ష్మి అని అంటుంది. అక్క, నాకు భర్త అనేవాడు లేడు, ఎవరూ లేరు. నిన్ను పూజిస్తున్నట్లు మనుషులు నన్ను పూజించరు.
నన్ను తలుచుకునేవారు ఎవరూ లేరు. నాకున్నది నువ్వు ఒక్కదానివే అక్క. అందుకే నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను అని అంటుంది. ఇది విన్న లక్ష్మీదేవి కోపంతో, నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఇక నుండి మృత్యుదేవుడైన యమధర్మరాజు నీకు భర్తలాగా ఉంటాడు. ఎక్కడైతే అశుభ్రత, ఈర్ష, మోసాలు, కోపం లాంటివి ఉంటాయో ఆ చోటనే ఇక నువ్వు ఉంటావు అని తన సొంత చెల్లెల్ని లక్ష్మీదేవి శపిస్తుంది. లక్ష్మీదేవి తన ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళ్తున్న దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతుల భక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి శివుడి దగ్గరికి వచ్చి, నన్ను కూడా మీతో పాటే కైలాసానికి తీసుకువెళ్ళండి అని అడుగుతాడు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు పడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి నేరుగా చెప్పలేక, రేపు తెల్లవారుజాము వరకు మేము ఇక్కడే ఉంటాం. ఆ లోపల నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద 1,000,000 విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను కూడా మాతో పాటే తీసుకువెళ్తాం. అలా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము అని చెప్తాడు. దానికి కల్లు కుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాల్ని చెక్కడం మొదలు పెడతాడు. కల్లు కుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారులోపే కోడిలాగా కూయమని చెప్తాడు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా విగ్రహాలు చెక్కుతుండగా ఆ కాకి కోడిలాగా కూస్తుంది. దాంతో అప్పుడే తెల్లవారిపోయింది అని కల్లు కుమారుడు నిరాశ చెంది తన పనిని ఆపేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఆ విగ్రహాలన్నీ లెక్కపెట్టి చూడగా 1,000,000 విగ్రహాలకి ఒకే ఒక్క విగ్రహం తక్కువగా ఉంటుంది. ఆ విగ్రహాలు త్రిపురలో ఉనక్కోటి అనే ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అందరూ చెప్పండి హర హర మహాదేవ. కృష్ణుడు చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు. ఒకరోజు కృష్ణుడు శ్రీరాముడు ఇంకా మిగిలిన పిల్లలతో ముట్టుకుని ఆట ఆడుతూ ఉంటాడు. అందులో భాగంగా శ్రీరాముడిని ముట్టుకుని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు. శ్రీరాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నేను కావాలనే నీకు దొరికిపోయాను, నిజానికి గెలిచింది నేనే అని అంటాడు. దాంతో శ్రీరాముడు బలరాముడిని పిలిచి, మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని తొండాట్లాడుతున్నాడు అని చెప్తాడు. దానికి బలరాముడు, వీడసలు నా తమ్ముడే కాదు, వీడు మా అమ్మా నాన్నలకి పుట్టనే లేదు, మా అమ్మా నాన్న ఇద్దరు ఎర్రగానే ఉంటారు, కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో, మా అమ్మా నాన్నలు ఎక్కడి నుంచో కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు. బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి యశోదాదేవికి జరిగింది చెప్తాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడు కన్నీళ్లను తుడుస్తూ, బలరాముడు పుట్టినప్పటి నుంచి మొరటోడే, వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు, మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు మీ అన్నయ్య కంట నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక వెన్నముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఊరుకోబెడుతుంది. అందరూ చెప్పండి హరే కృష్ణ. గణేశుడు ఆకలితో కుబేరుడిని కూడా తినేయాలి అని శివుడు పార్వతీదేవికి వేదాలను చెప్తున్నప్పుడు పెద్ద ఘోరం జరిగింది. కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు. కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో తన తలని పక్కకి తిప్పుతుంది. దాంతో ఒక్కసారిగా శివుడు, నేనింత కష్టపడి నీకు వేదాల గురించి చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా, కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి, పార్వతీదేవిని తిరిగి కైలాసంకి పిలవచ్చు కదా అని అడుగుతాడు. దానికి శివుడు, నంది, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది, కాబట్టి తను ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్లిపోతాడు. కానీ శివుడు బాధపడడం భరించలేని నంది ఎలాగైనా సరే శివపార్వతుల్ని కలపాలి అని ఒక పథకం వేస్తాడు. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి హర హర మహాదేవా. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకెత్తాడో తెలుసా? బృందావనంలో ప్రతి సంవత్సరం ప్రజలు వర్షదేవుడైన ఇంద్రుడికి గొప్ప యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞం వల్లే వర్షాలు కురుస్తాయని అందరూ నమ్మేవారు. చిన్న కృష్ణుడు గ్రామస్థులను చూసి ఇలా అన్నాడు, మనకు ఆహారం, నీరు, పశువులకు మేత ఇచ్చేది గోవర్ధనగిరి, కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్నే గౌరవిద్దాం. కృష్ణుడి మాట విని గ్రామస్థులు ఇంద్రయాగం చెయ్యకుండా గోవర్ధనగిరిని పూజించారు. ఇది చూసి ఇంద్రుడు తీవ్ర కోపంతో నల్లని మేఘాలను పంపించాడు. భయంకరమైన ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షంతో బృందావనం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిన్న చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకి ఎత్తి గొడుగులా పట్టుకున్నాడు. గ్రామస్థులు, ఆవులు, దూడలు అందరూ ఆ పర్వతం కింద సురక్షితంగా నిలిచారు. 7 రోజుల పాటు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని అలాగే పట్టుకున్నాడు. చివరకు ఇంద్రుడు తన అహంకారాన్ని గ్రహించి, దేవీ దేవతలు భారతదేశంలోనే ఎందుకు పుట్టారు? అసలు భారతదేశంలో ఏముంది? అవును, దేవుళ్ళు భారతదేశంలోనే తమ చమత్కారాలు చూపియాలని ఎన్నుకున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మన భారతదేశంలోనే జన్మించడం మన అందరి సౌభాగ్యం. ఏ భూమిని అయితే మనం ఇప్పుడు ఇండియా, భారత్ అని పిలుస్తున్నామో, ఒకప్పుడు ఇదే భూమిని ఆర్యవత్ అని పిలిచేవారు. ఆర్యవత్ ఇప్పుడున్న భూమి కంటే 3 ఇంతలు పెద్దగా ఉండేదంట. రాను రాను కంట్రీస్ డివైడ్ అవ్వడం వల్ల ఇప్పటికి కూడా చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు జపాన్ లాంటి
కంట్రీస్ లో మన హిందూ మరియు సాంస్క్రిట్ గుర్తులు కనబడతాయి. అందుకే ఇండియాని మేరా భారత్ మహాన్ అని ఊరకనే అనరు. దేవి ఏంటి సడన్ గా అక్క వంటలక్క అయిపోయింది అనుకున్నారా? ఇంకా చిడితల్లి ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమెకి స్పెషల్ రెసిపీస్ అన్ని చేసి పెట్టాలి కదా, అందుకే. లేదంటే తను నాకు చేసి పెట్టేటట్టుంది. ఇష్టం వచ్చినవన్నీ యాడ్ చేసేసి గ్లాస్ లో పెట్టేసి ఐస్ క్రీమ్ అని చెప్పిస్తుంది. నెక్స్ట్ డే జలుబు చేస్తుంది, గొంతు నొప్పి వస్తుంది అందరికి. అందుకే నేనే రంగంలో దుంకిన. ఇంకా బ్రెడ్ మధ్యలో పీనట్ బటర్, దాని మీద బనానా స్లైసెస్ పెట్టుకొని ఒక పాన్ లో ఘీ వేసేసి దాని మీద ఇది రోస్ట్ చేసేసేయాలి. బ్రెడ్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత కొద్ది ఘీ వేసేసి దాని మీద ఇది రోస్ట్ చేసేసేయాలి. బ్రెడ్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత కొద్ది ఏంటి సడన్ గా అక్క వంటలకు అయిపోయింది ఏంటి సడన్ గా అక్క జగన్నాథుడు పనసకాయను ఎందుకు దొంగిలించాడు మీకు తెలుసా? మన జగన్నాథుడు భక్తుల కోరికలను తీరుస్తూ అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటాడు. జగన్నాథునికి దొంగతనం చేయాలనిపించి మాధవదాసును పిలిచి చోట కూర్చొని ఉంటాడు.